ప్రీవియస్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లం 14 అన్న ఒకసారి అది డిస్కస్ చేద్దాము. ఇఫ్ 10 కాయిన్స్ ఆర్ టాస్డ్, if 10 coins are tossed, 10 coins are tossed, the odds against the odds against the odds against the event of the event of getting the event of getting at least two heads, at least two heads is first option 1013 is 11, second one 1013 is 10, third one 10 is 1013, fourth one 11 is 1013. చూడండి, the odds against అనే క్వశ్చన్. the odds favor ఉంటుంది, the odds against ఉంటుంది. the odds favor అంటే against అంటే ఒకసారి ఫార్ములా రాపిస్తాను, రాసుకోండి. odds in favor, odds in favor of A, odds in favor of A, it is defined as P of A is P of A complement. Odds against A, odds against A, odds against A, it is defined as P of A complement. P of A complement is P of A. చూడండి, క్వశ్చన్ లో ఆడ్స్ ఇన్ ఫేవర్ అడిగితే, ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే P of A ఈస్ట్ P of A కాంప్లిమెంట్ చేయాలి. ఆడ్స్ అగైనెస్ట్ అంటే, ఆడ్స్ ఫేవర్ అంటేనేమో ఇది నాన్న, ఆడ్స్ అగైనెస్ట్ అంటేనేమో, అగైనెస్ట్ అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ P of A కాంప్లిమెంట్ ఈస్ట్ P of A చేయాలి. ఆడ్స్ ఫేవర్ అంటేనేమో P of A ఈస్ట్ P of A కాంప్లిమెంట్, ఆడ్స్ అగైనెస్ట్ అని అడిగితేనేమో P of A కాంప్లిమెంట్ ఈస్ట్ P of A. ఒకసారి నోట్ చేసుకున్నాను, 1 సెకండ్. నోట్ చేసుకున్నాను సార్. ఓకే, ఓకే రైట్. చూడండి, 10 coins are tossed, 10 coins are tossed.
10 కాయిన్స్ ను టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ 10 కాయిన్స్ ను టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ చెప్పండి 2 పవర్ 10 1 కాయిన్ అంటే 2 పవర్ 1 2 కాయిన్స్ అంటే 10 2 స్క్వేర్ 3 కాయిన్స్ అంటే 2 క్యూబ్ 10 కాయిన్స్ కాబట్టి 2 పవర్ 10 10 coins are tossed. The odds against the event of getting at least 2 heads. 10 coins ను టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 heads రావాలి. దీనికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 10 కాయిన్స్ ను టాస్ చేసినప్పుడు మాక్సిమం ఎన్ని heads వస్తాయన్నా 10 కాయిన్స్ ను టాస్ చేసినప్పుడు మాక్సిమం 10 heads వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అన్నిటి మీద heads వచ్చినాయి అనుకోండి 10 heads వస్తాయి. ఇప్పుడు ఏం కావాలి అట్లీస్ట్ 2 heads ప్రాబబిలిటీ చేయాలి. అట్లీస్ట్ 2 heads అంటే 2 ఆర్ మోర్ heads అంటే 2 heads వచ్చే ప్రాబబిలిటీ చేయాలి 3 heads వచ్చే ప్రాబబిలిటీ చేయాలి 4 heads 5 heads అంటే 10 heads వరకు చేయాలి. ఇదంతా చేయడం రిస్క్ కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు అట్లీస్ట్ 2 heads అంటే 2 ఆర్ మోర్ heads 2 heads వచ్చే ప్రాబబిలిటీ చేయాలి 3 heads అంటే 2 to 10 వరకు చేయాలి. ఇదంతా చేసే బదులు టోటల్ ప్రాబబిలిటీ నుంచి మనం ఏం చేద్దామంటే అట్లీస్ట్ 2 heads రావాలన్న 2 heads అంటే 0 heads ను 1 head ను మైనస్ చేద్దాము. ఓకే 1 సెకండ్. ఓకే టోటల్ ప్రాబబిలిటీ మనకి అట్లీస్ట్ 2 heads రావాలి. అట్లీస్ట్ 2 heads అంటే 2 ఆర్ మోర్ heads అంటే 2 heads వచ్చే ప్రాబబిలిటీ 3 heads వచ్చే ప్రాబబిలిటీ అప్ టు 10 వరకు చేయాలి. అవన్నీ చేసే బదులు టోటల్ ప్రాబబిలిటీ నుంచి మనకు బిలో 2 ప్రాబబిలిటీని మైనస్ చేద్దాం. బిలో 2 అంటే ఏంటన్నా బిలో 2 అంటే ఏంటి బిలో 2 అంటే 0 heads వచ్చే ప్రాబబిలిటీ చేద్దాం 0 heads వచ్చే ప్రాబబిలిటీ 1 heads వచ్చే ప్రాబబిలిటీ చేద్దాం. ఓకే నౌ అంటే మనకు క్వశ్చన్లో ఏం చేస్తున్నాం అంటే 2 ఆర్ మోర్ heads వచ్చే ప్రాబబిలిటీ చేయమంటున్నాడు. 2 ఆర్ మోర్ heads అంటేనేమో అది P ఆఫ్ A. ఇప్పుడు మనం దానికి ఆపోజిట్ చేద్దాం 0 heads అండ్ 1 head వచ్చే ప్రాబబిలిటీ ఇస్తున్నాను. దీన్ని P ఆఫ్ A కాంప్లిమెంట్ గా ట్రీట్ చేయాలి. 2 heads వచ్చే ప్రాబబిలిటీ 3 heads వచ్చే ప్రాబబిలిటీ అప్ టు 10 వరకు వచ్చే ప్రాబబిలిటీ ఏమో P ఆఫ్ A. 2 to 10 చేయకుండా చేస్తున్నాను బిలో 2 heads వచ్చే ప్రాబబిలిటీ చేస్తున్నాను. బిలో 2 అంటే ఏంటన్నా P ఆఫ్ A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ 0 heads వచ్చే ప్రాబబిలిటీ మాక్సిమం మనకి ఎన్ని heads వస్తాయన్నా మాక్సిమం 10 heads. ఆ 10 heads నుంచి 0 heads వచ్చే ప్రాబబిలిటీ అండ్ 1 heads వచ్చే ప్రాబబిలిటీని మైనస్ చేద్దాం. అంటే 10C0 అంటే 1 10C0 అంటే 1 అన్ని టేల్స్ వస్తాయి కదా అన్ని టేల్స్ అంటే 0 heads అన్నట్టు 10C1 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 11 నౌ P ఆఫ్ A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే P ఆఫ్ A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఓకే 1 సెకండ్ ఇది N ఆఫ్ A కాంప్లిమెంట్. నౌ P ఆఫ్ A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ N ఆఫ్ A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ బై N ఆఫ్ S అంటే 11/2 పవర్ 10. నౌ P ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 2 పవర్ 10 2 పవర్ 10 నుంచి 0 heads ప్రాబబిలిటీ మైనస్ చేయండి. 0 heads ప్రాబబిలిటీ అంటే 0 heads ప్రాబబిలిటీ అండ్ 1 head ప్రాబబిలిటీ is equal to 2 power 11.
by 2 power 10 is equal to 2 power 10 value 1024. 1024 nana. 1024 minus double 1 is equal to 1013. 1013 by 2 power 11. Now odds against and P of A complement is P of A is equals P of A complement is P of A is equals 11 by 2 power 10 is 1013 by 2 power 10. 2 power 10 cancel it. 11 is to 1013 is the answer. చూడండి క్వశ్చన్ లో అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నాడు. అట్లీస్ట్ 2 ఇయర్స్ అంటే 2 ఆర్ మోర్ ఇయర్స్ వచ్చే ప్రాబబిలిటీ, అంటే 2 ఇయర్స్ వచ్చే ప్రాబబిలిటీ, 3 ఇయర్స్ వచ్చే ప్రాబబిలిటీ అప్ టు 10 వరకు చేయాలి. ఇదంతా చేసే బదులు ఏం చేద్దాం అంటే బిలో 2 చేసినాం. ఫస్ట్ బిలో 2 అంటే ఏంటి, 0 ఇయర్స్ వస్తాయి, 1 హెడ్ వస్తుంది. 0 ఇయర్స్ 1 హెడ్ మొత్తం టోటల్ ఎంత 11. 11 by 2 power 10 ఇది P of A complement. Now P of A is equal to total number of years అంటే 2 power 10 అన్న. 2 power 10 నుంచి 0 years 1 years ని మైనస్ చేసినాం by n of years. 2 power 10 క్యాన్సిల్ అవుతుంది. 11 is 1023. ఇది రాయండి. ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Write down fast. Okay, right. Okay, previous class 16 problems are complete. This one 17. Now 18th question. From a bag containing from a bag containing 4 white and 5 black. 4 white and 5 black balls. 3 are drawn at random. 3 are drawn at random. 3 are drawn at random. The odds against these being a black ball is 5 to 42, 37 to 5, 5 to 37, 42 to 5. చూడనా, from a bag containing 4 white and 5 black balls. Here white balls enunana, white balls is equal to 4, black balls is equal to 5, total 9 balls. 9 balls నుంచి 3 balls select చేసినా. n of s is equals 9c3. 3 are drawn
at random. The odds against these being a black ball is, all black ball is, these being all black balls is. చూడండి 4 వైట్ ఉన్నాయి, 5 బ్లాక్ ఉన్నాయి, టోటల్ 9 బాల్స్ ఉన్నాయి. ఈ 9 బాల్స్ నుంచి 3 బాల్స్ ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సెలెక్ట్ చేసిన 3 బాల్స్ కూడా ఏం కావాలన్నట, బ్లాకే కావాలి. 9 బాల్స్, టోటల్ 9 బాల్స్ ఉన్నాయి. 9 బాల్స్ నుంచి ర్యాండమ్ గా 3 బాల్స్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సెలెక్ట్ చేసిన 3 బాల్స్ ఏం కావాలి, బ్లాక్ కావాలి. బ్లాక్ కావాలంటే ఏం చేయాలి, బ్లాక్ నుంచి సెలెక్ట్ చేయాలి. అంటే n of a is equal to బ్లాక్ ఎన్ని 5c3, బ్లాక్ ఎన్ని 5c3. now p of a is equal 5c3 by 9c3. 5c3 వాల్యూ ఎంతనా, 5c3 value 10 by 9c3. 9c3 value 987. 987 by 3 2 1. 3 3s are 2 4s are 3 into 4 12. 12 into 7 84. Okay, 2 5s are 242. Okay, answer entante 5 by 42. P of A is equal. Question ఏంటి నానా, మరి P of A complement is equals. P of A వచ్చింది నానా, P of A complement is equal to 1 minus P of A. అంటే 1 minus 5 by 42 is equal to 37 by 42. Question ఏంటంటే odds against condition P of A complement is P of A. అంటే 37 by 42 is 5 by 42. 42 క్యాన్సిల్ చేస్తే 32 is 5. దీన్ని ఏమన్నా ఈస్ట్ ని ఏమన్నా అంటే 37 to 5. 37 to 5 ఈస్ట్ అంటే 2 అని యూజ్ చేస్తున్నాను. 37 to 5 is the answer. Okay, write down. Okay, right now. Okay, next question.